శ్రీ గురుభ్యో నమ. శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర 7వ భాగం. చరమ సందేశం. రెండవసారి నేను బాబుగారిని దర్శించినప్పుడు జరిగిన సంభాషణ ప్రత్యేకంగా వ్రాయవలసి ఉన్నది. ఆ సందర్భంలో నేను బాబుగారి వద్ద 3 రోజులున్నాను. నా వివాహ ప్రస్తావన అయ్యాక బాబుగారు ఒక కోయ పిల్లవాడిని పిలిచి చెంబుతో నీరు తీసుకుని తమతో కూడా రమ్మని అవసరం తీర్చుకోవడానికి అడవిలోకి వెళ్ళారు. వారటు వెళ్ళగానే వారి స్థితి ఏమిటి, వారి సాధన ఏమిటి అన్న ప్రశ్నలు నాలో తలెత్తాయి. నేను గమనించినవి 3 విశేషాలున్నాయి. అంత విస్తారమైన అడవిలోని క్రూరమృగాలు, పాములు, దొంగల దగ్గర నుండి సర్వము వారి ఆధీనంలో ఉంటాయి. అడవిలోని ఏ గ్రామస్తులు వచ్చి పులి వారి ఊళ్ళోకి వచ్చి పశువులను ఎత్తుకుపోతోందని వారితో చెప్పుకున్నా ఆయన ఆ దిక్కుగా చూచి ఇక రాదులే అంటే ఇక రాదు. 2. ఏ సమయంలో ఎంతమంది వారి దర్శనార్థం హఠాత్తుగా ఆశ్రమానికి వచ్చినా అందరికీ కొద్దిసేపట్లో భోజనం పెట్టేస్తారు. 3. వారి శరీరం పైనున్న ఇస్త్రీ బట్టలు ఏ మాత్రం నలిగినా వాటిని మార్చివేసి మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకోవలసిందే. ఇలా సగటున రోజుకు 4-5 సార్లన్నా గుడ్డలు మారుస్తున్నారు. నేనున్నన్ని రోజుల్లో ఎవరూ వచ్చి ఆ బట్టలు ఉతకడం కానీ ఉతికించి తీసుకురావడం కానీ జరగలేదు. వారికి ఎన్ని బట్టలుండాలోనని ఆశ్చర్యం వేసింది. వెంటనే లేచి కుటీరం లోపలికి వెళ్ళి వారి సామానంతా గాలించాను. అంత తరచుగా మార్చి ఎప్పుడూ మంచివి తొడుక్కుంటూ ఉండడానికి కావలసిన వస్త్రాలు లేనే లేవు. విడిచిన గుడ్డ ఎక్కడా కనిపించలేదు. అది నాకు వింతగా తోచింది. వెనుక వంటపాకలో కూడా ఎప్పుడు ఎంతమంది వచ్చినా వండించి పెట్టడానికి తగిన బియ్యము, పప్పు, కూరలు వంటి పదార్థాలు కానీ అన్ని వంటపాత్రలు కానీ లేవు. ఒక పెట్టెలో కొద్ది డైరీలు, బైండు చేసి పెట్టిన పాత కళ్యాణ్ కల్పతరు హిందీ పత్రికలు మాత్రం ఉన్నాయి. 1-2 కళాలున్నాయి. ప్రక్కనే గూట్లో పాండురంగ మహత్యం, ఉత్తర రామచరితం వంటి గ్రంథాలున్నాయి. నేను ఇవన్నీ బాగా పరిశీలించడం అయ్యేసరికి కొద్ది దూరాన బాబుగారు తిరిగి వస్తున్న అలికిడి వినిపించింది. ఆయన 1-2 సార్లు గాండ్రించి ఉమ్మేసిన శబ్దం అస్పష్టంగా ఆ కోయ పిల్లవానితో మాట్లాడుతుండడం వినిపించాయి. వెంటనే నేను ఏమీ ఎరుగనట్లు పంచలోకొచ్చి కూర్చున్నానే గాని నేను చేస్తున్నదంతా ఆయనకు తెలుస్తుంటుందనిపించింది. మరుక్షణమే ఆయన కుటీరాన్ని సమీపించారు. వారి ఎడమ చెయ్యి ఆ కోయ యువకుని భుజం మీదున్నది. ఆయన ఆ ముంగిట్లో కొంచెం దూరంగా నిల్చుని నవ్వుతూ నా కేసి చూచి కనుబొమ్మలు ఎగరేశారు. ఇందాకటి నుంచి అంతా గాలించావు కదా, నీకేం తెలిసింది అని నన్ను ఎగతాళి చేస్తున్నట్లున్నది వారి చూపు. ఇంతలో ఆ కోయ పిల్లవాడు కుండతో నీరు తెచ్చి వారి కాళ్ల చెప్పులు, చేతులు కూడా కడిగాడు. తువాలతో తుడిచి వారు విడిచిన చెప్పులు చూరులో గుచ్చి వెళ్ళిపోయాడు. వారు నన్ను పలకరించిన విధానం నన్ను రెచ్చగొట్టింది. ముసుగులో గుద్దులాటగాక బయటపడి వారిని అడిగేయటం మంచిదనిపించింది. కానీ వారు నిజమే చెబుతారా అనిపించి, బాబుగారు ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతారా అన్నానే గాని అంతటి వారిని అలా అడగకూడదనేమోనన్న జంకు తొంగి చూసింది. నేనెందుకు చెప్పాలి అని ఆయన అడిగితే నా సమాధానం ఏమిటి? నాకు నిజం చెబితే ఆయనకు ఒరిగేది, లేకుంటే ఆయనకు పోయేది ఏమిటి? ఆయన చెప్పినా దానివల్ల నేను సాధించగలదేమున్నది? బాబుగారు నేను ఊహించినట్లు సమాధానం ఇవ్వలేదు సరిగదా. ఎంతో హుషారుగా తల ఎగురవేస్తూ ఒక్కటేమి 1,00,000 అడుగు చెబుతాను అంటూ నా తొడపై చెయ్యి వేసి చరిచి ప్రక్కనే కూర్చున్నారు. వారి సన్నిధిలో నేను గమనించిన లీలలు చెప్పి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటారు అన్నాను. ఆయన నవ్వుతూ నా ముఖం కేసి పరిశీలనగా కొద్దిసేపు చూచి, ఇవేవి పుస్తకాలకు ఎక్కించనంటే చెబుతాను సరేనా అన్నారు. నేను మాటిచ్చాను. అందుకే వారు చెప్పిన విషయాలన్నీ వ్రాయవచ్చో వ్రాయకూడదోనన్న సందేహంతోనే మొదటి ముద్రణలో వ్రాయలేదు. బాగా ఆలోచించిన మీదట వాటిలో కొన్నైనా ప్రకటించడం వలన సాధకులకు ఎంతో ఉపయోగం ఉంటుందనిపించి కొన్నింటిని వ్రాస్తున్నాను. బాబుగారు కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చుని, ఇదే గాయత్రీ సిద్ధి అంటే అన్నారు. మరికొన్ని క్షణాలాగి, అన్ని రూపాలలోనూ ఉన్న పరమాత్మ శక్తి మనను శాశ్వతంగా అనుగ్రహించడమే గాయత్రీ సిద్ధి. అదే మనలోనూ ఉండి మనను ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ మరువకుండా శ్రద్ధాభక్తులతో మాతృభావంతో దానిని గుర్తిస్తుంటే మనం ఏమీ కోరనక్కర లేకుండానే అన్నింటా ఉన్న ఆ శక్తి చంటి బిడ్డకు వలె మనకు అవసరమైనవన్నీ చేస్తూ ఉంటుంది. అన్నీ చేసేది ఆమెనని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి. మనకంతటి స్థితి కలిగిందన్న తలంపు వచ్చినా, అహంకారం తలెత్తినా అదే ఆమెకు మనకు మధ్య తెర అవుతుంది. అప్పుడు కూడా అట్టి సాధకునికి పూర్వపు తపస్సు వలన కొంత శక్తి ఉండవచ్చు. దానితో అతడు చేసే కార్యాలు మాత్రం తగనివి. పరమాత్మ వద్ద దొంగతనం చేసినట్లే అవుతుంది. ఈ విషయం ఎప్పుడూ ఏమారకుండా ఉండగలగడమే గాయత్రీ సిద్ధి. గాయత్రీ మంత్రం ఎలా జపించాలో తెలుసుకుని జపిస్తే ఇట్టి స్థితి కలుగుతుంది అన్నారు.
ఆ మాట వినడంతోనే నా ప్రాణాలు లేచి వచ్చాయి. ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే ఆ మంత్రసిద్ధి పొందిన వారి వద్దనే ఉపదేశం పొందాలని, వారి సేవలో ఉండి దానిని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనుక పెద్దల వల్ల విన్నాను. సామాన్యంగా అందరూ ఉపనయనంలో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల లోపమని కూడా పెద్దల వల్ల విన్నాను. అప్పుడు నాకు ఉపనయనంలో జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగి ఆ మంత్రసిద్ధి గలవారు లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నాను. ఆనాడు అలాంటి మహాత్ముని చూస్తున్నాను. అందుకు నిదర్శనంగా వారి శక్తిని చవిచూచాను. ఈ అవకాశం వదులుకుంటే ఇక రాదనిపించింది. అలా అయితే బాబుగారు, మీరెవరైనా యోగ్యులను ఎన్నుకొని వారికి ఆ మంత్రం ఉపదేశించరాదా? సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించనందువల్ల ఉపనయనాది సంస్కారాలన్నీ ఈనాడు నిరర్ధకాలవుతున్నాయి అన్నాను. బాబుగారు నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వు నాకు అర్థమైంది. నా మనసులో ఉన్న ఆ యోగ్యుడు నేనే. మళ్ళీ అదే ప్రశ్న వేశాను. ఈ రోజుల్లో ఉపదేశించగలవారే లేరు, అలాంటి వారున్న ఆ ఉపదేశం పొందగలవారూ లేరు అన్నారు. అలా అంటున్నప్పుడు వారి ముఖం ఎంతో గంభీరమైంది, కంఠధ్వని దృఢమైంది. అయినా నేను ఆ ప్రసక్తి విడవదలుచుకోలేదు. ఉపదేశించగలవారు మీరున్నారు కదా అందామనుకున్నాను. కానీ ఆ వాక్యంలో రెండో భాగం నాకు అవరోధమైంది. నా భావాలు వారికి తెలియకుంటేగా. మళ్ళీ చిన్నగా నవ్వారు. నేను ఆ నవ్వును పట్టించుకోకుండా పట్టుదలగా అడిగాను. అంటే నాకు బాగా అర్థం కాలేదు, వివరించండి. బాబుగారు అన్నారు, ఉపదేశం అంటే చెవిలో మంత్రం చెప్పడం మాత్రమే కాదు, ఎక్కడో ఉన్నాడని నీవు తలచే పరమాత్మ అన్ని రూపాలలోనూ నీలోనూ కూడా ఈ క్షణంలో ఉన్నారన్న దర్శనం, అంటే ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగితేనే ఉపదేశం అవుతుంది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస తమ పాదస్పర్శతో వివేకానందునికి అటువంటి అనుభవం ఇచ్చారు. అలా అయితేనే ఉపదేశం. వారి మాటలలోనూ ముఖంలోనూ ఒక విధమైన ఉత్తేజం ప్రకటమైంది. అంతటి వారు మీరున్నారు కదా అనదలిచాను గాని అంతలోనే ఆయన, ఒకవేళ పరమహంస అంతటి వారున్నా ఆయన చేయగల ఉపదేశాన్ని తీసుకోగలగాలంటే వివేకానందుడంతటి వాడు కావాలి. వెంటనే ఉపదేశాల కోసం పరుగెత్తవద్దు అన్న సాయిబాబా వాక్యానికి ఎంత లోతుందో నాకు అప్పుడు అర్థమైంది. సప్తర్షి మండలం నుండి మానవ కళ్యాణానికి అవతరించిన దివ్యాంశ సంభూతుడు వివేకానందుడని పరమహంసయే ఒకసారి చెప్పారు. వేరు దారి తోచక పోనీ ఎవరినైనా దగ్గరకు తీసి వారికి సరి అయిన శిక్షణనిచ్చి అంతటి ఉపదేశానికి అర్హులుగా తీర్చిదిద్ది అయినా మీరు ఉపదేశించడం మంచిది, లేకుంటే ఈ విద్యయే అంతరించిపోవచ్చు అని గొణిగాను. ఆయన చురుకుగా ఒక్కసారి నా కేసు చూచి, అందుకు అర్హులు ఏర్పడ్డప్పుడు మేము శరీరం విడిచాకైనా ఉపదేశించగలం అన్నారు. 10 నిమిషాలు నాకేమనాలో తెలియదు. అంతలో ఆయనే ఇలా చెప్పసాగారు. అసలు ఈ రోజుల్లో జరిగేది ఉపదేశమే కాదు. మంత్రానికి శక్తి, బీజము కీలకము, ముద్ర అన్నవి 4 ఆయుపట్ల వంటివి. అవేమిటో తెలిసినవాడే లేడు. ప్రతి వారు జపం చేసే ముందు ఇది బీజము, ఇది శక్తి, ఇది కీలకము అంటూ ఆ మంత్రంలోని భాగాలు ఊరికే చెప్పుకొని తర్వాత నామం జపించినట్లు మంత్రం జపిస్తారు. అది సరికాదు. మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని ఎలా ఉపయోగించాలన్నది బీజము, శక్తి, కీలకము అన్న పదాలు సూచిస్తాయి. వాటి అర్థమేమిటో తెలియకుండా వాటిని వల్లిస్తే ఏమవుతుంది? రోడ్డు మధ్యలో కారు చెడిపోయిందనుకో, అప్పుడు రెంచి, స్పానరు, జాకీ అనే పరికరాలు ఉపయోగించి కారు నడిచేలా చేయడం, శక్తి, బీజం, కీలకం అన్న వాటి అర్థం తెలిసి వినియోగించడం. అలాగాక కారు ఎదుట కూర్చొని ఆ 3 పరికరాలను ఎదుట నుంచుకొని వాటిని చూపుతూ వాటి పేర్లు చెప్పినంత మాత్రాన కారు నడవనట్లే ఆ బీజాక్షరాలు వల్లించినందువల్ల మంత్రం సజీవం కాజాలదు. ముద్ర అంటే కూడా చేతులు, వేళ్ళు కొన్ని భంగిమలలో ఉంచడం అనుకుంటారు. వాస్తవం అంత మాత్రమే అయితే వాటిని గురుముఖతః తెలుసుకోవలసిన అవసరం ఏమిటి? వాటి ఫోటోలు చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు కదా. మన చేతులు, వేళ్ళు మనలోని కొన్ని క్రియాశక్తులకు సంకేతాలు. ఆ క్రియాశక్తులను మనం ఏ రీతిగా వినియోగించుకుంటే మంత్రం శక్తివంతమవుతుందో తెలియాలి. వాటిని అలా పెట్టుకోగలగాలంటే అది తెలిసిన గురువు వద్ద అందుకు కావలసిన యోగక్రియలు అభ్యసించాలి అన్నారు. నా ఆశలు పూర్తిగా అడియాసలయ్యాయి. సర్వమూ తెలిసిన వారు, సమర్థులు ఇలా అంటుంటే నా వంటి ముముక్షువుల గతి ఏం కావాలి అనుకున్నాను. ఇంతలో బాబుగారే అన్నారు, నన్నే కాదు, ఎప్పుడు ఎవరిని మంత్రం ఉపదేశించమని అడగవద్దు. ఎవరైనా నీ వద్దకొచ్చి నేను నీకు ఉపదేశిస్తాను, నీకంతా ఒరుగుతుందని చెప్పినా నమ్మవద్దు. ఉపదేశం అంటే ఏమో తెలిసిన వాడెవడు అలా అనడు. అసలు ఉపదేశం తీసుకొనడమే ఎంతో బాధ్యతతో కూడిన పని. మంచి కారు కొనుక్కోవడం వంటిదే అనుకో.
కారు కొన్నంత మాత్రానే ఒరిగేదేమీ లేదు. ఎంతో బాధ్యత మీద వేసుకున్నట్లే. దానిని ఉపయోగించుకోగలగాలంటే కొద్దో గొప్పో దాని నిర్మాణము, అది పనిచేసే తీరు తెలుసుకోవాలి. మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా దానిని చక్కదిద్దుకోవడం చేతనవ్వాలి. పెట్రోలు, ఆయిలు, స్టెప్నీ, చక్రాల్లో గాలి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. బాగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. కారణం ఆ కారుకు డ్రైవర్ నీవే. ఆ మాటలు వింటుంటే నాకెంతో నిరుత్సాహం కలిగింది. అయినా ఇలా అన్నాను. అయితే మరి కొంతమందికి మంత్రం ఫలించినట్లు కనిపిస్తుందే, అదీగాక పెద్దల వద్దకెళ్ళి ఉపదేశం పొందనిదే లాభం లేదంటారు కదా. దేశంలో ఎందరో ఉపదేశాలు చేస్తున్నారు, ఎందరో పొందుతున్నారు కదా అన్నాను. బాబుగారు వెంటనే చెప్పారు, దానికేమున్నది, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, తద్దినాలు కేవలం ఎలా లాంఛనాలుగా మారిపోయాయో ఉపదేశము అలానే అయ్యింది. దాని అర్థం తెలియక చేసేవారు కొందరైతే 10 మందిని తమ కాళ్ల వద్ద కట్టేసుకోవడానికి మరికొందరు ఉపదేశాలు చేస్తున్నారు. ఏ కొద్ది మందికైనా మంత్రం ఫలించినట్లు కనిపిస్తే అందుకు కారణం పూర్వజన్మ సంస్కారంగా వారిలో సత్వగుణం బలంగా ఉండడమే. అటువంటి వారికి నామజపంతో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. వారు గాయత్రీ మంత్రం జపించినా నేను చెప్పినదంతా తెలియకుంటే దానిని నామంగా జపించినట్లే అవుతుంది. కానీ మంత్రజపం అవదు. రెంటికి తేడా ఉన్నది. నామజపంలో శరణాగతి ఇమిడి ఉన్నది కనుక మన హృదయంలోని భగవంతుడే మనలో తగిన మార్పు తెస్తాడు. మంత్రజపంలో బాధ్యత మనపై కూడా ఉంటుంది. మంత్రానుష్ఠాన విధానం తెలుసుకొని చేయడం మన బాధ్యత. అయితే మా వంటి వారి గతేమిటి? వెంటనే అడిగేశాను. దానికేమి, నీవు పోతున్న మార్గం కూడా రాజబాటే. ఇంత బాధ్యత వహించి సాధించేవారు ఏ స్థితి పొందుతారో దానినే నీవు వెళ్లే మార్గంలో కూడా చేరుతారు. నీవు పోతున్న మార్గం టూరిస్టు బస్సులో సీటు రిజర్వ్ చేయించుకోవడం లాంటిది. భక్తి శ్రద్ధలనే ఛార్జీ చెల్లించుకుంటే ఆ బస్సువాడే నిన్ను గమ్యం చేరుస్తాడు. మధ్యలో బస్సుకే ఇబ్బంది వచ్చినా బాధ్యత అతనిదే. నీకు భోజనము, కాఫీ మొదలైన వసతులు కూడా అతడే చూస్తాడు. అతనిపై విశ్వాసం ఉంచి సమయానికి బస్సులో హాజరవడమే నీ పని. బాబుగారి నోటి వెంట సాయినాథుడే అలనాటి తమ ఆదేశానికి అర్థం వివరిస్తున్నారని వెంటనే స్ఫురించింది. నే వెళుతున్న ఆధ్యాత్మ పథంలో అంతర్భాగంగా బాబుగారు బాధ్యతలన్నీ స్వీకరించి వివాహం చేసుకోమని చెప్పారని, అది కూడా వారి ద్వారా సాయి నాకు అందించిన సందేశమేనని అర్థమైంది. ఒక వంక రుణానుబంధాలు నా సాధనకు అంతరాయంగా కాకుండా సలహా ఇచ్చారు. అటుపై నా కర్తవ్యం స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం తర్వాత షిరిడీలో సాయి కూడా ఆనాటి వారి ఆదేశాన్ని ధృవపరిచారు. అంతేకాదు, సాటివారికి ప్రత్యక్షంగా సేవ ఎలా చేయాలో కూడా ఆయనే చూపించారు. వచ్చిన భక్తులకు ఆయన భోజనం పెట్టదలిచినప్పుడు వంట దగ్గర నుండి సర్వము వారే స్వయంగా చేసేవారు. అంతేగాని వంట చేయడానికి కొందరిని, వడ్డించేందుకు కొందరిని పురమాయించి వారు కర్రపెత్తనం మాత్రం చేసి అదే సేవా కార్యం అనలేదు. యథాశక్తి మనము అలాగే చేయాలని వారి బోధ. ప్రతి మనిషి ఆత్మీయతతో తన వద్దకొచ్చిన పేదలకు, అతిథికి స్వయంగా వండి లేక ఇంట్లో వండించి పెట్టాలి. ఇలా ఆత్మీయత, అతిథి సేవ అన్నవి నిత్య జీవితంలో సామాన్యమైన భాగాలు కావాలి గాని ప్రత్యేకంగా ఒక ప్రదర్శనగా, ప్రత్యేకమైన కార్యక్రమంగా జరగడం తమ లక్ష్యం కాదని బాబుగారి భావం, షిరిడీ సాయి భావమును. అందుకే వారు ప్రత్యేకించి వారి భక్తులకు అలాంటి సామూహిక సేవా కార్యక్రమాలు జరిపించమని ఆదేశించలేదు. అదే ప్రకృతి సిద్ధమైన పద్ధతి. మనకు వృక్షాలు, పైర్లు, పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబుగారి బోధ. శ్రీ పాకలపాటి గురువుగారికి జై. కొండా కోనకు అడవి బాట. బాబుగారు అవతరించడము, మన మధ్య జీవించడము, తిరిగి పరమపదించడము అన్నీ కాలనియతి ప్రకారం గతంలో భాగాలైపోయాయి. మనకెదురయ్యే ప్రశ్న మాత్రం మనమేం చేయాలి, మనం కూడా ఎలా తరించాలి, ఇతరులు తరించడానికి ఎట్లా సహకరించాలి అన్నవి ఎప్పటిలానే మిగిలిపోయాయి. అయితే అంతటి వారు అవతరించినందుకు సార్థకత ఏమిటి? వారు సాధించినది మనం కూడా సాధించాలనుకోవడం మనకు సహజమే గాని వారు చేసి చూసి చూపించినట్లు చేయడానికి ఎక్కువ మందిమి సంసిద్ధులం కాము. దీనినే శ్రీకృష్ణుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే, ముక్తి కోసం ప్రయత్నమంటూ చేసేవారు 1000 మందిలో ఏ ఒక్కరో ఉంటారు అన్నాడు. అంటే మనలోని లోపమల్లా ఫలితం ఆశిస్తూ కూడా తగిన యత్నం చేయడానికే సంసిద్ధులం కాకపోవడమే. మనమలా ఉన్నంతకాలం ఎందరు మహనీయులు అవతరిస్తేనేమి, పరమపదిస్తేనేమి, మహనీయులు ఆచరించి చూపిన దానిని, చెప్పిన దానిని ఆచరించడానికి ఎంత సంసిద్ధత మనలో ఉండాలో చెప్పడానికి, పూర్ణత్వం సాధించాక కూడా బాబుగారు సామాన్యుల వలె నలుగురితో సంచరిస్తూ మనం ఆచరించవలసినవన్నీ ఆయన ఆచరించి చూపారు.
మనమో పూర్ణత్వం చెందకనే సంసారులై సాధకులు చేయవలసినవన్నీ మానివేసి ముక్కు మూసుకుంటాము. వారి వలె గురువులమై వాచాలోకాన్నుద్ధరింపజూస్తాము. వారాచరించి చూపినట్లు చేస్తే మనలో అహంకారం తలెత్తుతుందని చెప్పి సమర్థించుకుంటాం. ఇప్పుడు మనలో అహంకారం లేనట్లు మనమిలా ఉన్నంతకాలము బాబుగారు ఆచరించి చూపినది ఒక్కటే మనకు తరుణోపాయం. ఇంతకు ఆయన ఆచరించి చూపినది ఏమిటి? నిజమైన సాధకుడు తానొక సాధువునని అహంకారం లేక సామాన్యులలో సామాన్యుడిలా మసలుకోవాలి. నిత్యము స్నానము జపాలతో పాటు సాటివారిని సర్వవిధాలా ఆదరించాలి. తాము సద్గ్రంథాలు చదువుకోవాలి. సాటివారికి శ్రవణం చేయించాలి. ఇది ఆధ్యాత్మికమైన ఆచరణ. మన స్వప్రయత్నంతోనే యథాశక్తి సాటివారికి శారీరకము మానసికము అయిన శాంతిని కల్పించ ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే ఇలాంటి ఉత్తమ జీవితం అనే ఎత్తైన భవనం నిర్మించాలంటే పునాదులు నేలలోకి లోతుగా త్రవ్వాలి. అదేమిటో ఎలా చేయాలో చెప్పే బోధకులు లేకపోవడమే కలి ప్రభావం. కానీ అదేమిటి? కాగితపు తెల్లదనంతో వ్రాసిన అక్షరాన్ని, నిశ్శబ్దం సహాయంతో శబ్దాన్ని, చుట్టూ ఉండే శూన్యాకాశం సహాయంతో రూపాలను గుర్తిస్తాము. అలాగే జీవిత సంఘటనల రణగొణ ధ్వని మాటన ఉండే నిగూఢమైన జీవిత రహస్యమే జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది. అలాంటి అర్థమే లేకుంటే ఈ జీవితమంతా నిర్జీవమైన తోలుబొమ్మలాటలా, అర్థం లేని శబ్దంలా అయిపోతుంది. అలాగే ఈ సృష్టి రహస్యాన్ని, మానవ జీవిత రహస్యాన్ని తరచిన బాబు మన పట్టణ వాసులకు దూరంగా కొండా కోనలలో అడవి బాటల అవతలి అంచున ఉండిపోయారు. శబ్దం మాటనున్న భావంలా, దేహం మాటనున్న ప్రాణంలా. అలాగే బాబుగారిని మనం ఏ విషయం లోతుగా ప్రశ్నించినా ఆయన వెంటనే సమాధానమియ్యక చుట్టూ ఉండే కొండలను చెట్లను పారవస్యంతో కొంతసేపు తిలకించి ఒక అతిలౌకికమైన చిరునవ్వుతో కంటితో మన వైపు కొద్ది క్షణాలు చూచిగానే సమాధానమియ్యరు. ఈ అనంతమైన ప్రకృతి, అందులోని ఈ ఎత్తైన కొండా కోనలు, గాలికి పారవస్యంతో ఊగిపోయే చెట్లు, అచ్చటి అడవి కంటే దట్టంగా అలుముకొని ఉండే నిశ్శబ్దము, నీవడుగగల ప్రశ్నలన్నింటికే గాక ఇంకా ఎంతో గంభీరమైన సత్యాలనెప్పుడూ చెబుతున్నాయి. ఆ విశ్వవాణి వినడం నీవు నేర్చేది ఇంకెప్పుడు అన్నట్లుగా ఉంటాయి వారి చూపు, నవ్వు, ఊపు. అది చూస్తుంటేనే అనిపిస్తుంది ఆయన వాటి నుండి వేరుగా ఎప్పుడూ లేరు. మన భావదారిద్ర్యానికి రాయితీగా ఆయన ఆ ప్రశాంత వాతావరణం విడిచి మన పట్టణాల మధ్యకొచ్చిన ఆయన ఆ మౌనం విడిచి మాట్లాడినట్లు మరలా సాధ్యమైనంత త్వరలో అక్కడికి పరిగెత్తవలసిందే. ఇందులో వారు చెప్పే మొదటి సత్యం ఒక్కటే. మానవుడు మొదట ఈ అనంత ప్రకృతిలోని జీవరాశి అంతటిలోనూ తాను కూడా ఒక అల్ప ప్రాణి మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ముక్కున ఆహారం కరుచుకొని కలుగుల వైపు బారులు తీరి పయనించే చీమలకు, తమ ఇంట్లోకి అవసరమైన వస్తువులు పట్టుకొని పట్టణాలలో ఇండ్లకు బయలుదేరే మానవులకు తేడా ఏమిటి? ఆకలి, దప్పిక, కుటుంబము, సమాజము, బాధ్యత, నెలవు, వీటిలో ఏమి తేడా ఉన్నది? మనకు మన జీవితాలెంతో వాటికి వాటి జీవితాలంతే కదా. కాకుంటే వాటికి ఈ అనంత ప్రకృతిలో తాము ఒక భాగమని గుర్తుంది. మనకు ఆ వివేకం లోపించింది. వాటి వేటికి లేని అహంకారం మనలో తలెత్తింది. వెనుక వ్యాస భగవానుడు అటుగా వెళుతుంటే జలకాలాడుతున్న యువతులు కంగారుపడి వస్త్రాలతో శరీరాలు కప్పుకున్నారట. అదే ఆ ప్రకృతిలో తాదాత్మ్యం చెందిన సుకుడు యువకుడైనా అటుగా వెళుతుంటే ఆ వనితలకు దేహస్పృహ గాని అతడు పురుషుడన్న వికారం గాని కలగలేదట. అలాగే మన ప్రవృత్తి వికృతి అయినప్పుడు ప్రకృతి మాత మన ఎదుట మాయ అనే వస్త్రంతో తన సహజ మాతృత్వాన్ని కప్పుకుంటుంది. అలాంటి వికృతి చెందని ఇతర జీవరాశి నుండి లాగానే బాబుగారి నుండి కూడా తన మాతృత్వాన్ని కప్పుకోదు కాబోలు. మళ్ళీ మనను కూడా అలా అవడం నేర్చుకోమని వారి భావమేమో. అయితే అలా అవడం ఎలా? మన జీవితాన్వేషణంతా అదేగా. కాలమనే గడియారంలో తన స్థానం తప్పి ముందుకు సాగిన ముళ్ళు మళ్ళీ తన స్వస్థానం చేరాలంటే క్రమం తప్పకుండా చుట్టు తిరిగి రావాల్సిందే. ఒకసారి పువ్వు పిందె అయ్యిందంటే అది తిరిగి పువ్వు అయ్యేదెలా? అది కాయ అయ్యి పక్వానికి వచ్చి పండై విత్తనం చెట్టై అప్పుడు పూతగా మళ్ళీ ప్రకటమవడం ఒక్కటే పద్ధతి. ఈ మధ్యలో ఎక్కడ పురుగు కొట్టినా గాలి వీచినా ఈ మధురమైన కథ తారుమారవుతుంది. మరలా రాలిపోయిన పిందెలు నేలపాలై కుళ్ళి ఎరువై మరలా మొక్కలో సారమై చెట్లకు పూతగా రావలసిందే. ఈ మధ్యలో మరిన్ని అవాంతరాలో మధ్యలో దానిని ఏమీ మేసేయకుంటే గదా ఆ కథ కంచికెళ్ళేది. పాముల నోళ్లలో పడకుంటే గదా మన పావు పరమపద సోపాన పటంలో పరమపదం చేరేది. ఇందుకు బాబుగారి వలె సాటివారి హితం కోసం పాటుపడటమే మనం తినే అన్నానికి సంజాయిషీ కావాలి. జ్ఞానం ఆర్జించడం, ప్రక్కవారికి పంచడం, సాటివారికి చేతనైన మేలు చేయడం ఒక్కటే జీవితానికి అర్థం కావాలి.
ఆ అరణ్యంలోని చెట్లన్నీ చెప్పేది అదే కదా. అవి ఎండకు నీడనిస్తాయి, తినేందుకు కాయలిస్తాయి, అలంకారానికి పువ్వులిస్తాయి. వాటిని నరికినా సరే మనకు నిల్వ నీడను, 10 కాలాల పాటు జీవించేందుకు అన్నం వండుకోవడానికి కలపనిస్తాయి. అది ప్రకృతి పద్ధతి. ధాన్యం మొక్కలు పండితే ఆ గింజలలో ఆ చెట్టుకు మరో మొక్క వచ్చేందుకు ఉపయోగపడేది ఒక్క గింజే. మిగిలినవన్నీ తినేది మనమే. పశువులు వాటి దూడల అవసరాలకు మించి మనకు పాలిస్తేనే మనకు పాలు, కాఫీ, మజ్జిగ, నెయ్యి ముట్టేది. అవన్నీ మనపై దయాదాక్షిణ్యాలతో చందాలేసుకుని బ్రతకడం చేతగాని మనిషికి అవన్నీ ఇస్తాయి. అందుకు వాడు చూపే కృతజ్ఞత వాటిని యథాశక్తి నరికి తనకు వాటికే కాక సాటి మనుషులకు కూడా నాశనం తెచ్చిపెట్టడమే కదా. ఎవరైనా మనలో తప్పుపట్టి వాటిలా మన శ్రేయస్సుకు అంకితమైన వారిని ఈ మానవజాతి అలానే చేసింది. ద్వేషము, అసూయ, అహంకారం వీటిని విడిచి ప్రేమగా కలిసి జీవించమని చెప్పినందుకే అలనాడు క్రీస్తును సిలువ వేశారు. నిజంగా మరణదండనకు అర్హులైన మనలాంటి నేరస్తులను విడిచిపెట్టమని కోరారు. మానవులనబడే ఆ దానవులు వారిలో ధర్మము, దేవుడు అననిదెవరు? అలాంటప్పుడు ఏమీ ఎరుగని నంగనాచుల్లా బాబుగారిని నోరు తెరిచి ప్రశ్నిస్తే అంతకంటే వారు చెప్పవలసిందేమున్నది? అందుకే అన్నారు, శిష్యుల కంటే వ్యాధులే ఎక్కువ నమ్మకంతో చివరిదాకా అంటిపెట్టుకుంటాయని, అవే మేలని. ఇలా జీవితం అనే మహామంత్రానికి మూలమైన మానవత్వం అనే శక్తి, ప్రకృతి అనే బీజము, నిరహంకారం అనే కీలకము కోల్పోయి మానవులను అనిపించుకోదగిన అధికార ముద్రనే కోల్పోయిన మనకు ఏ శక్తి, బీజము, కీలకము, ముద్రలతో కూడిన గాయత్రీ మంత్రము, గానం చేసిన వారిని తరింపజేసే మంత్రం ఉపదేశించేదెలా? నేటి ప్రపంచంలో దానిని ఉపదేశించగలవారెవరు? బాబుగారు ఉపదేశించినా దానిని పొందగలవారెవరు? పోనీ టూరిస్టు బస్సులో లాగా సాయిబాబా చూపిన మార్గాన అన్నా పోగలమా అంటే ఈ బస్సులోంచి కూడా ఒకరినొకరు కిందకు నెట్టుకోవడమే ప్రవృత్తిగా గల మనను గమ్యం చేర్చగలవారెవరు? అందుకే సాయిబాబా అనేవారు, నేను 1కి 2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై వినుకుంటే మీ కర్మకు మిమ్మల్ని విడిచిపెడతాను. అందరూ నా వారే, కానీ ఏం చేస్తాం, ఒకడు మంచివాడవుతాడు, మిగిలిన వారు దొంగలవుతారు అని. నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి ధర్మం పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు అని వాపోయాడు. వ్యాసమహర్షి ఎందరు రాములు, కృష్ణులు వచ్చినా తరించకుండా తప్పుకునే మనమంటి వారిని ఎన్ని సృష్టి ప్రళయాలు వస్తే మాత్రం రక్షించగలవారెవరు? అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. సాయి వంటి సద్గురువు దొరికినా వారిని గురువుగా వరించవలసింది, శిష్యులమై సేవ చేయవలసింది, వారు చెప్పినది పాటించవలసింది మనమే. రుణానుబంధాన్ని గుర్తించి నీ వద్దకే జీవి వచ్చినా తరిమివేయకు. ఎవరినీ నీవు శత్రువులుగా తలంచకు. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. ఎవరినెవరు దూషించినా నాకెంతో బాధ కలుగుతుంది అని ఆయన ఎంత మొత్తుకున్నా వినేదెవరు? కానీ సాయి భక్తులు అనుకోని వారెవరు? ఎవరినీ ప్రశంసించవద్దు, నిందించవద్దు అన్నా వినేదెవరు? ఈ శాశ్వత సత్యాలను ఈ కొండలు, లోయలు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాయి, ఆచరించి చూపుతూనే ఉన్నాయి. మనకు వినడమే చేత కావాలి. ఆ వాణే అలనాడు అవధూతకు 24 మంది గురువుల రూపంలో బోధించింది. మనకవి చాలక 1,000,000,000 రూపాలతో బోధిస్తున్నది. కానీ అదైనా వినబడితేనా? అందుకని అదే బాబుగారుగా వచ్చి హెచ్చరిస్తోంది. ఆయనైనా మనకు గుర్తుంటారా? వారు చెప్పినట్లు సాయి సాంప్రదాయం అనే టూరిస్టు బస్సులోనైనా బుద్ధిగా గమ్యం చేరుతామో, లేక పరస్పరం కక్షలతో దానిని లోయలో తోసుకొని ప్రకృతిలో కలుస్తాము. ఈ నిత్య దరిద్ర్యం తీరితే గాని మన జీవితాలకు అర్థమే ఉండదు. అందుకే సాయి గురువును గుర్తించాలి, లేకుంటే మనం ఎందుకొచ్చినట్లు? పిడకలేరుకోవడానికా అన్నారు. మన వైఖరి మనం పిడకలేరుకోవడానికే వచ్చినట్లుంది కాబోలు. బాబుగారి లాంటి విషయాలు మనం ఎంతగానో అడిగితే గానీ చెప్పేవారు కాదు. ఎందుకు చెప్పరని అడిగితే, అలాంటి విషయాలు అడక్కుంటే మహాత్ములు ఏడ్చిపోతారనో, లేక సాటివారు తమను గౌరవించరనో తలచి అడుగుతారే గాని మనం అవతలికి పోగానే వారి పద్ధతి వారిది. వాళ్లతో మనకెందుకు? ఈ చెంచులకైతే చెప్పవచ్చు, నమ్మితే వాళ్ళు ప్రాణం ఇస్తారు. పట్నాల వారలా కాదు, నమ్మితే మనల్ని వాళ్ళు ముంచారన్న మాటే. ఇవాళ వాళ్లే నందే అంటారు, రేపు పందే అంటారు. అవసరం వస్తే సహాయం పొందుతారు, అది తీరగానే గోతులు తీస్తారు అన్నారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఇలాంటి ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ, పశ్చాత్తాపాలతో ప్రారంభం కావాలి. రోగి తనకు రోగం ఎంత ముదిరిందో గుర్తిస్తేనే వైద్యుణ్ణి విశ్వాసంతో ఆశ్రయించగలడు. భూమి యొక్క నిజస్థితి తెలిస్తేనే అది సస్యశ్యామలం అవ్వాలంటే ఏమి చేయాలో సరిగ్గా తెలిసేది.
అందుకే వేదకాలం నుండి అన్ని సత్కర్మలకు ఆరంభంలో ప్రాయశ్చిత్తం అనే క్రతువు చేయడం ఆచారమైంది. మనము తెలిసి చేసిన పాపాలను గురించి ఆత్మవిమర్శ చేసుకుని నిజమైన పరితాపం చెందాలి. పాపాలు చేసేలా మనసును ప్రేరేపించే మనలోని దుర్గుణాలను పక్కవారి తప్పులెన్నినంత నిష్కర్షగా గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. అప్పుడే అంతటి దుస్థితి నుంచి మనల్ని ఉద్ధరించుకోవాలన్న నిజమైన తపన ప్రారంభమవుతుంది. మనలను ఉద్ధరించమని భగవంతుని నిజంగా ప్రార్థించగలుగుతాం. క్రైస్తవ మతంలో కూడా పశ్చాత్తాపం తర్వాతనే ప్రార్థన చేయాలి. అలా భగవంతుని శరణు పొందడమే ఇస్లాం యొక్క హృదయం. మనం ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే మొదట దానికి ప్రతిక్రియ చేసి వారి క్షమాపణ కోరి వారి మనసును సమాధానపరిచాకనే భగవంతునికి నైవేద్యం ఇవ్వాలని యేసుక్రీస్తు చెప్పాడు. అజ్ఞానం వలన సాటివారు మన పట్ల అలా వ్యవహరించకున్నా మన తరింపు కోసమై మనం అలానే చేయాలని, నీ శత్రువును కూడా ప్రేమించు, వారి శ్రేయస్సు కోసం భగవంతుని ప్రార్థించు అని చెప్పాడు క్రీస్తు. అలానే బాబుగారు చూసే కొండలు, అడవి కొలతబద్దల వంటివి. వాటి సహాయంతో మనం ప్రకృతిని విడిచి అపవిత్రమైన వికృతిలో ఎంత లోతుగా దిగిపోయామన్నది తెలుసుకోవచ్చు. మళ్ళీ ఆ కొండా కోనకు పోయే అడవి బాటన నడిచి బాబుగారున్న చోటుకు చేరవచ్చు. నిరంతరము ఏమారక మనం ఆ ప్రయత్నంలోనే ఉంటే బాబుగారు ఎప్పుడూ మన చెంతనే ఉంటారు. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నీ శ్రేయస్సుకు హామీ నేను అన్నారు కదా. సమయం వచ్చినప్పుడు ఆయనే మన చెంత ఉండి శ్రీశైలపు అడవులు కూడా చూపిస్తారు. కానీ ఇదెంతో బాధాకరమైన బాట. నిజంగా కొండా కోనకు వెళ్లే అడవి బాటే. సాయిబాబాతో వారి గురువు చెప్పినట్లు దారి తెలిసిన వారి తోడు లేక ఈ అడవిలోంచి సరిగా గమ్యం చేరలేము. కేవలం పూర్వపుణ్యం వల్ల గాని సాయిబాబా, బాబుగారు వంటి సమర్థులైన ఆప్తులు తారసిల్లరు. ఇంకెంతో పుణ్యముంటే గాని అడవిలోకి వెళ్ళిన నలుగురిలో సాయి ఒక్కరే ఆ గురువును గుర్తించి ఆశ్రయించగలిగినట్లు మనము ఆశ్రయించలేము. అప్పుడు వారు మొదట మన ఆకలి దప్పులు తీరుస్తారు. అంటే తగిన బోధ చేసిన సందేహం అనే దాహం తీరుస్తారు, జిజ్ఞాస అనే ఆకలి తీరుస్తారు. అటు తర్వాత అయినా నిష్ఠా సబూరీలతో వారిని అంటిపెట్టుకుంటేనే వారు మనను బావిలో తలక్రిందులుగా వేలాడదీసిన ఆనందంతో అంగీకరించలేము. సాయిబాబా, బాబుగారు వంటి వారు చెప్పిన బోధన ఆచరించడం అంటే ప్రపంచ రీతులకు విరుద్ధంగా ఉండడమే. ఇతరులు పరుషంగా మాట్లాడినా, కష్టపెట్టినా దెబ్బకు దెబ్బ తీయవద్దు. భగవంతుని స్మరించి ప్రక్కకు తొలగిపో అన్న బాబా వాక్యం ఇప్పటి మన వైఖరికి ఎంత విరుద్ధం. అవతల వారేమీ అనకముందే వారిలో తప్పులించి 1000 మాటలనే మనకు అవతల వారొక్క మాట అంటే తిరిగి లక్షణకుండా ఉండడం సాధ్యమేనా? మంచితనం మన దృష్టికి చేతగానితనంగా కనిపించకుంటే ఎన్ని కల్పాల నుండో భగవంతుడెన్నిసార్లు అవతరించినా వీసమెత్తు కూడా మారకుండా ఇలా ఉండగలమా? కానీ నేను చెప్పింది పూర్తిగా విశ్వసించగలవాడే సఫలుడవుతాడు అని సాయికి వారి గురువు చెప్పారు. నేడు బాబుగారు మనకొక్క నోటితో ఒక్క మాటతో చెబితే అచ్చటి మహారణ్యము, కొండాకోనలు 1000 నోళ్లతో నిరంతరము చెబుతున్నాయి. కొండాకోనకు పోయే అడవి బాట జీవిత గమ్యం. చేరాలంటే ఇదొక్కటే మార్గమని చెబుతోంది. మనము భగవంతుని స్మరించిన ప్రతిసారి సాయినాథుడు, బాబుగారు చిరునవ్వుతో మన కళ్ళలోకి చూస్తారు. నే చెప్పింది చేస్తావా అంటారు బాబుగారు. దక్షిణా కుక్షిణా ఏమైనా ఇస్తావా అని చేయి చాపుతారు బాబా. ఇట్టి ఆచరణే, సాధనే ఆత్మవిమర్శ, పశ్చాత్తాపం, ప్రార్థనలతో కూడిన జీవితమే మన నుండి వారు కోరే దక్షిణ. అబ్బా, ఎంత కష్టం అనిపిస్తుంది. మనలో మంచిని, ప్రక్కవారి చెడును గుర్తుంచుకొని మాత్రమే ఆత్మగౌరవంతో బ్రతకగల మనకు మనలో చెడును, సాటివారిలోని మంచిని మాత్రమే గుర్తిస్తూ జీవించడం ఎంత కంటకమో. సాధనంతా కత్తి అంచు మీద నడవడం వంటిదేనని వేదాలు చెప్పాయి. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతో కష్టం. మన శక్తినంతటినీ ఉపయోగించి పాటుపడితే గానీ ఫలితం దక్కదు. దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు సాయి. కానీ ఏదైనా ఇష్టముంటే కష్టం ఉండదు, లాభ నష్టాల చింత ఉండదు. ప్రేయసిపై వ్యామోహంతో ఎందరెన్ని కష్టాలు కోర్చలేదు, ఎవరెన్ని కష్టాలు కొని తెచ్చుకోలేదు. త్రాగుడు, జూదము అలవాటయ్యాక వాటి కోసం పెళ్ళాం పిల్లలు, ఆస్తి, తిండి, ఆత్మగౌరవం, చివరకు ప్రాణం కూడా పణంగా పెట్టడం లేదా? పరువు, పలుకుబడులపై వ్యామోహంతో మన భావి జన్మ పరంపరలను కూడా బుగ్గిపాలు చేసుకోవడం లేదా? అదెవరికి తెలుసు అని తప్పుకుంటే వీలుగాదు. మనలో ఎక్కువ మంది ఎంతటి దైన్యంలో సాయినెంత ఆర్తితో ఆశ్రయించామో, వేరు గతిలేక నీవే దిక్కు అన్నాం. ఆ కష్టము కోరికో తీరిన కొద్ది కాలం వరకు ఆయనే దైవమని, ఆయన మాటే వేదవాక్కని అన్నాము.
కానీ అది తీరాక కొంతకాలానికి మన ఉత్సాహము, కృతజ్ఞత, విశ్వాసము చల్లబడతాయి. లేకుంటే ఆయన దయ వల్ల జీవితంలో స్థిమితం చిక్కాక ఆయన చెప్పేది అనుసరించడం కష్టమనిపించి ఒక దండం పెట్టి ఆయన ముఖానే తలుపులు ఎలా మూసుకుంటామో అటు తర్వాత వారి పటం మాత్రమే మన ఇంట్లో మిగులుతుంది. అది కూడా నలుగురి దృష్టి నుండి మనకు ప్రీతిపాత్రమైన మన దౌష్ట్యాన్ని దాచే ముసుగుగా మాత్రమే మిగులుతుంది. త్రాగుబోతూ జోదరి అయినవాడు సాటివారిని తన మార్గంలోకి లాగేదాకా హాయిగా నిద్రపోలేడు. మనము అంతే. ఆపత్ సమయంలో హృదయపూర్వకంగా మనము సాయికిచ్చిన మాట ఇంత హృదయరహితంగా వమ్ము చేస్తాం గనుకనే మళ్ళీ ఎన్నో జన్మల దాకా అలాంటి మహనీయుల గాలి కూడా మనకు సోకదు. సాయిని కూడా చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పలు ఎంత గుర్తించగలిగాయి? దైవాన్ని ఎంత ప్రార్థించినా కష్టాలు తీరని వారంతా ఇలా తామిచ్చిన వాగ్దానాన్ని వమ్ము చేసిన వారే. సృష్టికర్త మొదట జీవులను సృష్టించాక మీరందరూ ఒకరినొకరు సుఖపెట్టుకుంటూ హాయిగా వృద్ధి పొందండి అని ఆదేశించారని శృతులు చెబుతున్నాయి. వాటి ప్రత్యక్ష వ్యాఖ్యానమే బాబుగారు నివసించిన కొండలు, అరణ్యాలు. అవి మహాభారతంలా ఒక మహాపురాణమైతే దానిలో నివసించిన బాబుగారు భగవద్గీతలా భగవంతునిలా నిలిచారు. తమలో ఇముడ్చుకున్న ఈ తత్వమే బాహ్యంగా అరణ్యమంతటా ఉన్నదని సూచించారు. అలా తమ విశ్వరూపం దర్శనమిస్తున్నారు. ఆ భగవద్గీత ఎంత గొప్పదైనా మన నొసటి గీత మారాలంటే వారే గతి. శ్రీ పాకలపాటి గురువుగారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.